హాయ్ అండి, నమస్తే. నేను మీ శోభారాణి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఓకే, ఈరోజు ఎక్కువగా బాధిస్తున్న ఇంకొక ప్రాబ్లం సైడ్ మీన్స్ యువర్ టోర్సో యొక్క సైడ్ భాగంలో అండ్ లోవర్ హ్యాండిల్స్. సో వీటిపైన అసలు ఎందుకు వస్తుంది ఇది, మనం ఏమేమి వర్కౌట్స్ చేయాలి, దీనికోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. నా ఫస్ట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాట్. మీ యొక్క మ్యాట్కి మొదటి భాగంలో నుంచొని కాళ్ళు రెండు కూడా సమానంగా పెట్టండి. తర్వాత టేక్ యువర్ రైట్ లెగ్ ఫార్ బ్యాక్. మీ యొక్క రైట్ లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళండి. హీల్స్ రెండు కూడా ఒక లైన్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ దిస్ రైట్ ఫుట్ 45 degrees యాంగిల్ ఉండేలాగా చూసుకోండి. చూసుకున్నాక బెండ్ టు యువర్ థై ప్యారలల్ టు ద గ్రౌండ్. థై ఎలా ఉండాలి అంటే మీ యొక్క గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి అన్నమాట. ప్యారలల్గా ఉన్నాక టేక్ యువర్ రైట్ హ్యాండ్ షుడ్ బి స్లైడింగ్ ఆన్ యువర్ రైట్ లెగ్. రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అప్, bend towards back. Stay there for 8 breaths. Okay, come on, stay. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Release your hands. ఓకే, ఇదే విధంగా ఇప్పుడు మనం రైట్ సైడ్ ఫినిష్ చేసుకుందాం కదా. సేమ్ అలాగే టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్ బ్యాక్, హీల్స్ ఆర్ ఇన్ వన్ లైన్. యువర్ లెఫ్ట్ ఫుడ్ బి పాయింటింగ్ 45 degrees. Bend your knee, thigh parallel to the ground. Left palm on your left leg, raise your right hand up, slide back and stay. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Release your upper body and take your left foot forward. ఈ ఆసన పేరు వచ్చి రివర్స్ వారియర్ అన్నమాట. ఇది చేసుకుంటే మీ యొక్క సైడ్ ఏరియా అంతా కూడా బాగా మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అయ్యి ఇది షేప్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఆసనాన్ని కూడా చేసుకుందాం. ఓకే, లెగ్స్ హిప్ విత్ ద పార్ట్ పెట్టుకోండి. రేజ్ యువర్ 2 hands up, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, palms facing to the ceiling. Bend towards your left side and stay for the 8 breaths. Breathe. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Come to center. Same thing, మళ్ళీ సేమ్ స్ట్రెచ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్. ఈ స్ట్రెచ్ చేసినప్పుడు మీరు ఫార్వర్డ్ ఇలా బెండ్ అయిపోకూడదు, అలా అని బ్యాక్వర్డ్స్ని ఇలా బెండ్ చేయకుండా ట్రై టు మీ యొక్క స్ట్రెచ్ అనేది మీ యొక్క వేస్ట్ మీ టోర్సోలోనే ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సేమ్ థింగ్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, palms facing towards ceiling and bend towards your right side. 1, feel the stretch. 2, 3, 4, 5, 6, breathe, 7 and 8. Slowly coming to center and release your hands. ఓకే, ఇప్పుడు మనము స్టాండింగ్లో చేసుకున్నాం కదా, అలాగే నీల్ డౌన్ పొజిషన్లో కూడా ఇంకొక ఆసనాన్ని చేసుకుందాం. నీల్ డౌన్ చేసుకోండి ఫస్ట్ మీ నీస్ని. ఓకే, నౌ స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ లెగ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. మీ యొక్క లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత రేజ్ యువర్ రైట్ హ్యాండ్ అప్, స్ట్రెచ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ సైడ్. స్లైడ్ అవుతూ ఉండాలి మీ యొక్క లెఫ్ట్ లెగ్ పైన మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఇందులో కూడా అంతే, మీరు ఫార్వర్డ్ బెండ్ అవ్వడం బ్యాక్వర్డ్ బెండ్ అవ్వడం కాకుండా ట్రై టు యూజ్ యువర్ torso area for the stretch. Stay, feel the stretch. 1, 2, 3, 4, 5,
breathe, 6, 7 and 8. Slowly relax your hands and relax your legs. Now we are going to other side. ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మనం రైట్ సైడ్ చేసుకుందాం. స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ and place your right palm on your right leg. Raise your left hand up, bend towards your right side. Same thing, don't bend forward and don't go back. Try to use your torso for the side bend. 1, 2, breathe, 3, 4, 5. ఈ 5 నెంబర్ వచ్చేసరికి ఇంకా కొంచెం స్ట్రెచ్ వస్తుంది. సో యూ కెన్ గో ఫర్ మోర్ స్ట్రెచ్. 6, 7 and 8. Relax your hands, relax your upper body and sit in Sukhasana sometime. After that we'll go for the Parvatasana, sitting Parvatasana అన్నమాట. దీన్ని ఏం చేయాలి? హ్యాపీలీ ఒక సుఖాసనాలో కూర్చోండి. సుఖాసన ఈజీ కదా? ఎస్. ఓకే, సుఖాసన ఆర్ అర్ధ పద్మాసన ఆర్ పద్మాసన ఏదైనా సరే కూర్చోవచ్చు అనమాట. ఓకే, నౌ టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ ఆల్సో అప్, రేజ్ యువర్ 2 హ్యాండ్స్ అప్, ఇంటర్లాక్ చేయండి. మీ యొక్క ఇండెక్స్ ఫింగర్ పాయింటింగ్ టు సీలింగ్, థమ్స్ ఫింగర్ పాయింటింగ్ టు డౌన్వర్డ్స్ అండ్ లెండింగ్ చేసుకోండి మీ యొక్క స్పైన్. సీ ద థంబ్ నెయిల్స్. 1, 2, 3, 4, 5. సేమ్ థింగ్. మళ్ళీ వన్స్ అగైన్ లెందిన్ చేసుకొని స్టే చేయండి. 6, బ్రీత్, 7 and 8. ఓకే, రిలీజ్ యువర్ హ్యాండ్స్. పద్మాసనాలోనే కూర్చోవాలని లేదండి, హ్యాపీలీ సుఖాసనాలో కూర్చోండి ఆర్ అర్ధ పద్మాసనాలో కూర్చోండి. ఇది కూడా కష్టం అంటే హ్యాపీగా చైర్ పైన కూర్చొని కూడా చేయొచ్చు. అదేవిధంగా మనము ఎలా చేయాలి ఎక్సర్సైజ్ అని మాత్రం నేర్చుకుంటే కాదండి. ఫస్ట్ కంట్రోల్ యువర్ మౌత్. మీ టంగ్ని కంట్రోల్ చేయలేదనుకోండి, బాడీ ఎంత వర్కౌట్ చేసినా వేస్టే కదా. సో ఎప్పుడైనా సరే ఎందుకు సైడ్ ఫ్యాట్ వస్తుంది అంటే బికాస్ మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీ యొక్క బాడీ మీ మాట వినడం స్టార్ట్ చేస్తుంది. ఏమేమి అవాయిడ్ చేయాలి ఫుడ్ హ్యాబిట్స్ అంటే షుగర్స్. ఎస్, 100%. షుగర్స్ని కంట్రోల్ చేయలేదనుకోండి, మీరు ఎంత చేసినా సరే, ఇప్పుడు చూసామంటే ఒక స్పూన్ క్యాలరీస్ షుగర్, ఒక స్పూన్ ఆఫ్ క్యాలరీస్ షుగర్ ఎంత వస్తుంది అని మీరు చూడండి. మనం వర్కౌట్ చేయడం వల్ల ఎంత తగ్గుతున్నాము అని చూడండి. సో మనం ఏది చేసినా వర్కౌట్ చేస్తున్నాము అంటే దానికి తగ్గ ఫుడ్ తీసుకున్నాము అనుకోండి, మనం ఎలాగా ఆ ఫ్యాట్ని బర్న్ చేయలేము. సో ఫస్ట్ ఏం చేయాలి, మన యొక్క ఫుడ్స్ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ కట్ చేయండి షుగర్ని. ఓకే, సాఫ్ట్ డ్రింక్స్ని కంపల్సరీ కట్ చేయాలి, షుగర్స్ని కట్ చేయాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా కట్ చేస్తేనే మీ యొక్క బాడీ మీ మాట వింటుంది అనమాట. సో ఫుడ్ అనేది ఎంత కంట్రోల్ చేసుకుంటే మీ బాడీ అంత మీ మాట వింటుంది. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. థ్యాంక్ యూ.